నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా రూపొందించే ఎన్నికల విధులను అత్యంత ప్రాధాన్యతగా భావించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. జిల్లాలో మహిళలపై నేరాలకు పాల్పడిన 11 మంది వ్యక్తులపై సెక్షువల్ అఫెండర్స్ షీట్స్ తెరిచా మహిళా మరియు శిశు సంక్షేమ విభాగం ఐజీ బి రాజకుమారి. చిరు వ్యాపారులకు తోపుడు బళ్లు జీవనాధారం. రోటరీ క్లబ్ బాపట్ల అధ్యక్షుడు వేజెండ్ల శ్రీనివాసరావు. దివ్యాంగులు ఎస్టీల సంక్షేమం కొరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. దివ్యాంగులు ఎస్టీల కొరకు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం ముందస్తుగా ప్రకటించిన మాదిరిగానే కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ దివ్యాంగులు ఎస్టీలు వినతి పత్రాల ద్వారా కలెక్టర్ను కలిసి విన్నవించారు. సమాజంలో అత్యంత వెనుకబాటులో ఉన్న వారిని గుర్తించాలని, వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. అనంతరం నడవలేని దివ్యాంగుల వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా రూపొందించే ఎన్నికల విధులను అత్యంత ప్రాధాన్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా రూపొందించే ఎన్నికల విధులపై జిల్లా మండల స్థాయి అధికారులతో హైబ్రిడ్ మోడ్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ, ఓటర్ల మ్యాపింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాకు సరిపోల్చే ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఓటర్ల సర్వే ప్రక్రియకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. బిఎల్ఓలు ఇంటింటా ఓటర్ల సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు బిఎల్ఓలు అత్యంత నిక్కచ్చిగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించినందున అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన పలు సూచనలు చేశారు. జిల్లాలో 1200 మంది బిఎల్ఓలు ఉన్నారన్నారు. బిఎల్ఓలకు కేటాయించిన బాధ్యతలు ఏమాత్రం విస్మరించరాదన్నారు. ప్రస్తుతం బిఎల్ఓలు అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున వారికి మరొక బాధ్యతలు అప్పగించడం వంటివి చేయరాదని అధికారులకు సూచించారు. ఎన్నికలకు సంబంధించిన విధులకు ఎవరు ఆటంకపరచరాదన్నారు. ఓటర్ల సర్వే ప్రక్రియ పూర్తయ్యే వరకు బిఎల్ఓలదంతా అదే పని చేయాలని లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయా శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మహిళలపై నేరాలకు పాల్పడిన 311 మంది వ్యక్తులపై సెక్షువల్ అఫెండర్ షీట్స్ తెరిచామని, మహిళలు, బాలికల భద్రతకు జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని మహిళా శిశు సంక్షేమ విభాగం ఐజీ బి రాజకుమారి అన్నారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఇరువురు కలిసి జిల్లా క్యాంపు కార్యాలయంలో సమావేశ హాలు నందు సంయుక్తంగా పత్రికా సమావేశం నిర్వహించారు. దండాయన కార్యక్రమమే నేరాల అదుపునకు సరైన పరిష్కారమని, ఒక్కసారి కేసులలో ముద్దాయిలుగా ఉంటే భవిష్యత్తు ఉండదని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాపట్ల జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, సాధించిన విజయాలను ఈ సందర్భంగా వారు వివరించారు. డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో మహిళలు, చిన్నారుల భద్రత కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. 1.5 కోట్ల మంది రిజిస్ట్రేషన్లతో శక్తి యాప్ విజయవంతంగా నడుస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 164 శక్తి బృందాలను ఏర్పాటు చేసి మహిళలకు ఏ రకమైన ఆపద వచ్చినా 8 నిమిషాలలోపే స్పందిస్తూ సత్వర సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలపై నేరాలు పాల్పడే వారిపై కఠిన శిక్షలు పడేలా చేయడానికి ప్రారంభించిన ఆపరేషన్ దండాయన అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. దీని కింద నేరం జరిగిన 60 రోజుల్లోపే ఛార్జిషీట్ దాఖలు చేయడం జరుగుతోందన్నారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ విభాగం ఐజీపీ సూచనల ప్రకారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మహిళలకు, కళాశాలలు, పాఠశాలలు, విద్యార్థినులకు, మహిళలు పనిచేసే ప్రదేశాలలో స్థానిక పోలీస్ సిబ్బందితో ప్రత్యేక శక్తి బృందాలను ఏర్పాటు చేసి వారి ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ బృందాల ద్వారా మహిళలకు నిరంతరం
నిరంతరం రక్షణ కల్పిస్తూ ఇప్పటి వరకు 4539 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో మహిళలపై నేరాలకు పాల్పడిన 311 మంది వ్యక్తులపై సెక్షువల్ అఫెండర్ షీట్స్ తెరిచి వారిపై నిరంతరం నిఘా ఉంచామన్నారు. జూన్ నెలలోనే 37 మందిపై కొత్తగా షీట్లు ఓపెన్ చేశామన్నారు. మహిళల రక్షణ కోసం జిల్లాలో 1,05,000 శక్తి యాప్లను డౌన్లోడ్ చేయించడం జరిగిందన్నారు. సో బాపట్ల డిస్ట్రిక్ట్ ఈ శక్తి ఇనిషియేటివ్స్లో చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ చూసినట్లయితే 311 సెక్షువల్ అఫెండర్ షీట్స్ బాపట్ల డిస్ట్రిక్ట్లో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 39 కన్విక్షన్స్ సెక్యూర్ చేశారు ఈ జిల్లాలో. సో ఇన్వెస్టిగేషన్ బాగా చేయడము, తర్వాత కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా చాలా చక్కగా ఇక్కడ పనిచేయడము, తర్వాత శక్తి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ గారు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ కన్విక్షన్స్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది కూడా జరిగింది. సో బాపట్ల డిస్ట్రిక్ట్ ఈ శక్తి ఇనిషియేటివ్స్లో చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ చూసినట్లయితే 311 సెక్షువల్ అఫెండర్ షీట్స్ బాపట్ల డిస్ట్రిక్ట్లో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 39 కన్విక్షన్స్ సెక్యూర్ చేశారు ఈ జిల్లాలో. సో ఇన్వెస్టిగేషన్ బాగా చేయడము, తర్వాత కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా చాలా చక్కగా ఇక్కడ పనిచేయడము, తర్వాత శక్తి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ గారు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ కన్విక్షన్స్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కన్విక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు నేరస్తులకి ఎవరైనా ఏదైనా నేరం చేయాలంటే భయం కలుగుతుంది. ఎందుకంటే ఒకసారి నేరంలో ఉన్నారంటే తర్వాత వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు రావు. ఏ ప్రైవేట్ ఉద్యోగం చేయాలన్నా కానీ కంపల్సరీ పోలీస్ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. సో పోలీస్ రికార్డ్స్లో ఒకసారి వాళ్ళ పేరు నమోదైంది అంటే వాళ్ళ భవిష్యత్తుకు కూడా మంచిగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మెసేజ్ని అందరికీ కూడా తీసుకెళ్ళాలి. సో బాపట్ల పోలీస్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర గౌరవ డీజీపీ గారి ఆదేశాలు మరియు రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం ఐజీ గారి సూచన మేరకు బాపట్ల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలోనూ ప్రతినిత్యం ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు పాఠశాలలు, కళాశాలలు, అదేవిధంగా ఉమెన్ వర్క్ చేస్తున్నటువంటి వర్కింగ్ ప్లేసెస్, విలేజెస్ని, అర్బన్ ఏరియాస్ వీటన్నిటిని కూడా విజిట్ చేస్తూ మా ఫీల్డ్ పోలీసు, అదేవిధంగా శక్తి టీమ్స్, ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా 4 శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యం ఈ అవేర్నెస్ కార్యక్రమాల్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 4,539 కార్యక్రమాలకు పైగా ఈ మహిళల భద్రత మరియు చిన్నారుల భద్రతకు సంబంధించి ఈ అవేర్నెస్ కార్యక్రమాల్ని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా ఏర్పడినప్పటి నుండి మహిళలు మరియు చిన్నారుల మీద నేరాలు పడబడినటువంటి నేరస్తుల మీద సుమారు 311 మంది వ్యక్తుల మీద సెక్షువల్ అఫెండర్ షీట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ జియో ట్యాగింగ్ చేయడం, అదేవిధంగా వీళ్ళ మీద నిరంతరం నిఘా పెట్టడం వంటి కార్యక్రమాలని చేస్తూ వీళ్ళు తిరిగి ఇటువంటి నేరాలకు పాల్పడకుండా వారి మీద నిరంతరం నిఘాతో పాటు వారిని కౌన్సిల్ చేసేటువంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 4 శక్తి టీమ్స్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,05,000 పైగా శక్తి యాప్స్ని డౌన్లోడ్ చేపించి మహిళలు కానీ చిన్నారులు కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు లేదా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ విభాగం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అనేక హెల్ప్ లైన్స్ లైక్ డయల్ 112 కావచ్చు, 181 కావచ్చు, 1930 కావచ్చు, 1098 కావచ్చు. వీటన్నిటి ద్వారా ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112 ద్వారా వాళ్ళకి నిరంతరం పోలీసు అందుబాటులో ఉండి ఆ సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమం జరుగుతుంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం నిజాంపట్నం గ్రామానికి చెందిన సమరసత సభ్యులు సాంబయ్యను జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు పరామర్శించారు. అనారోగ్యంగా ఉన్న సాంబయ్యను మృత్యుంజయ మంత్రం చెప్పి ఓదార్చారు. ఆయన వెంట సమరసత కమిటీ సభ్యులు ఉన్నారు. నీకు ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి సాయంత్రం మన రామాలయంలో పూజా కార్యక్రమం కూడా చేస్తున్నాం.
పూజ కార్యక్రమంలో నీ తరపు కూడా సంకల్పం చేస్తామన్నమాట. సాంబయ్య గారితో మంచిగా ఉండాలని జరిగినప్పుడు మన మంత్రం ఏం జరుగుకోవాలంటే మనం ఆ మంత్రం మీకు శుభం కలగాలని చదువుతున్నా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముచ్యమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముచ్యమామృతాత్. దీన్ని మృత్యుంజయ మంత్రం అంటారన్నమాట. పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెంలోని రెడ్డిపాలెం సెంటర్ వద్ద గల శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టువారిపాలెం భజన బృందంచే భజన కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పళ్ళు, కూరగాయలు, టిఫిన్లు విక్రయిస్తూ జీవనం సాగించే చిరు వ్యాపారులకు తోపుడు బళ్లు జీవనాధారమని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజెండ్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. పట్టణంలోని విజయలక్ష్మీపురం రోటరీ కళ్యాణ మండపం వద్ద 90,000 రూపాయల విలువైన రోటరీ చేయూత చక్రాల ద్వారా 6 తోపుడు బళ్లను రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం, మంగత్రం జ్యువెలర్స్, కె ఉపేంద్ర గుప్తా, ఎం సుధీర్ కుమార్, కొల్లా శ్రీనివాసరావు, వేజెండ్ల శ్రీనివాసరావు ఆర్థిక సౌజన్యంతో అర్హులైన నిరుపేద వ్యాపారులకు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు లబ్ధిదారులు అద్దెబళ్లతో వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రోటరీ అందజేసిన తోపుడు బళ్ల వల్ల వారికి నెలకు సుమారు 3,000 రూపాయల వరకు ఆదా అవుతుందని, ఏడాదికి దాదాపు 36,000 రూపాయల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. ఈ పొదుపు కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. లబ్ధిదారులు ఈ బళ్లను సద్వినియోగం చేసుకోవాలని, వాటిని అమ్మడం లేదా కొనుగోలు చేయటం వంటి చర్యలకు పాల్పడరాదని సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రోటరీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ జిట్టా శ్రీనివాసరావు, సభ్యులు ఈ హరిబాబు, కోళ్లపూడి ఉపేంద్ర గుప్తా, కొల్లా శ్రీనివాసరావు, షేక్ మస్తాన్ వలి, జేవి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల విజయలక్ష్మీపురం నందు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, వాటికి సంబంధించినటువంటి స్టూల్స్ను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా రోటరీ సభ్యులు హాజరైన అందరికీ మరియు ఈ చిరు వ్యాపార లబ్ధిదారులకు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ మొయినాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం, పి మంగత్రం జ్యువెలర్స్ మరియు మా బాపట్ల రోటరీ సభ్యులైనటువంటి ఉపేంద్ర గుప్తా గారు మరియు సుధీర్ గారు, కొల్లా శ్రీనివాసరావు గారు మరియు నేను మా యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో సుమారు 90,000 రూపాయలు ఖరీదు చేసే ఈ 6 బళ్లను వారికి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. వారు ప్రతినిత్యం కూడా వీటి మీద వ్యాపారం చేసుకుంటూ గతంలో అద్దె బళ్లతో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ రోజున ఆ అద్దె అనేది లేకుండా దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో వారి కుటుంబ పోషణకు ఆ డబ్బులను, ఆ పొదుపును ఉపయోగించుకోవాలని, అదేవిధంగా వీటికి ఈ బళ్ళకు సంబంధించి వీరు ఎప్పుడు కూడా మా రోటరీ వాళ్ళు ఎవరైతే మీకు స్పాన్సర్ చేసి ఇచ్చారో వారందరూ కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఈ బళ్ళు ఎవరు కూడా కొనరాదు, అమ్మరాదు అనేది రోటరీ యొక్క ఇది. వీటి మీద ఎప్పుడైనా సరే పూర్తి హక్కులు రోటరీకే కలిగి ఉంటాయి. కావున మీరు సక్రమంగా వీటిని వినియోగించుకుని గ్రామాలు, రహదారులను చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచడం కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛపథం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్లపాలెం పంచాయతీ దండుబాటు రోడ్డులోనే అనువెంచర్ సమీపంలో స్వచ్ఛపథం కార్యక్రమం నిర్వహించారు. జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలను అనుసంధానించే ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు పక్కన పోయిన చెత్తను తొలగించడం ద్వారా గ్రామాలు శుభ్రంగా ఉంటాయన్నారు. గ్రామస్తులు రోడ్ల వెంట చెత్త పడవేయకుండా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వారికి ఇచ్చినట్లయితే వారు డంపింగ్ యార్డ్కు తరలిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛపథంగా ఉండాలని ప్రతి బుధవారం
ఈ స్వచ్ఛపథం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామస్తులు, నాయకులు, అధికారులు దృష్టిలో ఉంచుకుని దీన్ని ఎలా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలో వివరిస్తున్నారు. అలానే వాళ్ళ బాధ్యత పరంగా వివరించడం కాకుండా ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలానే మనం కూడా వాళ్ళకి సహకరిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోరుకుంటూ బాపట్ల పట్టణంలోని 11వ వార్డు గులాం హుస్సేన్ తోట వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో అంకురార్పణ, మేదిని పూజ, యాగశాల ప్రవేశం, మండపారాధన, నవగ్రహ ఆరాధన జరిగింది. స్వామివారికి క్షీరాదివాసం, జలాదివాసం, పంచగవ్యాదివాసాలు, ఆదివాసీ హోమం, నవగ్రహ పంచసూక్త హోమం, నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలను నెమలికంటి హనుమంతరావు యాజ్ఞిక పర్యవేక్షణలో శ్రీమాన్ పరాశరం రఘురాం, రొంపిచర్ల కేశవాచార్యుల నిర్వహణలో ఋత్వికులు కౌండిన్య శర్మ, గూడూరు సాయి వెంకట్, ప్రసన్న, సూర్య, చరణ్ మరియు నిర్వాహకులు ఉప్పాల హరికృష్ణ, ఉప్పాల శేఖర్ గౌడ్, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత 3 రోజులుగా కర్లపాలెంలో స్థానిక ప్రధాన రహదారిపైకి మురుగునీరు తరచుగా రావడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి మండల ప్రజలు తీవ్రమైన దుర్వాసనకు రోడ్ల మీద నడవలేకపోతున్నట్లు తెలియజేశారు. తరచుగా మురుగునీరు రోడ్డుపైకి రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటీ గారు ఎవరు పట్టించుకోవట్లేదు. వాసులు పరిసరపోతున్నారు జనం కూడా. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 70 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్త తెలిపారు. ఇండోసోల్ సోలార్ సంస్థ ప్రతినిధులు ముందుగా సంస్థ ఆవిర్భావం, ఉద్యోగుల వివరాలు, ఎంపికయ్యే విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు, బాధ్యతలు, సంస్థ కల్పించే సౌకర్యాలను విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు వివరించారన్నారు. ఈ క్యాంపస్ డ్రైవ్కు మొత్తం 265 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో సెయింట్ ఆన్స్ కళాశాల నుంచి 48 మంది, ఇతర కళాశాలల నుంచి 22 మంది కలిపి మొత్తం 70 మంది ఎంపికైనట్లు వెల్లడించారు. బీటెక్, ఈసీఈ విభాగం నుంచి 23 మంది, ట్రిపుల్ విభాగం నుంచి 9 మంది, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 2 ఎంపికయ్యారు. అలాగే డిప్లొమా, ఈసీఈ విభాగం నుంచి 10 మంది, ట్రిపుల్ ఈ నుంచి 1, మెకానికల్ విభాగం నుంచి 3 ఎంపికయ్యారని ప్రిన్సిపల్ తెలిపారు. ఇతర కళాశాలల నుంచి హాజరైన 22 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 4.20 లక్షల రూపాయల జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయని కళాశాల ప్లేస్మెంట్ అధికారి ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. క్యాంపస్ డ్రైవ్లో ఎంపికైన విద్యార్థులను వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించింది. 23A బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో నిర్వహిస్తున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్లో గుంటూరు గ్రూప్కు ప్రాతినిధ్యం వహించే తాల్ సైనిక్ క్యాంప్ జట్టు ఎంపికల ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. క్యాంప్ కమాండెంట్ కల్నల్ గోపాల్ త్రిపాఠి, డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్ఎస్ పర్మార్ పర్యవేక్షణలో ఈ ఎంపికల ప్రక్రియ నిర్వహించబడుతోంది. గుంటూరు గ్రూప్ పరిధిలోని వివిధ ఎన్సీసీ బెటాలియన్లకు చెందిన ప్రతిభావంతులైన క్యాండిడేట్లు ఈ ట్రయల్స్లో పాల్గొంటున్నారు. ట్రయల్స్లో భాగంగా శుక్రవారం ఉదయం అబ్స్టాకిల్ ట్రైనింగ్ పరీక్షను నిర్వహించారు. ఇందులో క్యాడెట్లు వివిధ అడ్డంకులను అధిగమిస్తూ తన శారీరక సామర్థ్యం, చురుకుదనం, ధైర్య సాహసాలను ప్రదర్శించారు. అనంతరం హెల్త్ అండ్ హైజీన్ మరియు సర్వీస్ సబ్జెక్టులకు సంబంధించిన రాత పరీక్షలను నిర్వహించారు. అదేవిధంగా మ్యాప్ రీడింగ్, జడ్జింగ్, డిఫెన్స్ అండ్ ఫీల్డ్ సిగ్నల్స్ మరియు ప్రాక్టికల్ పరీక్షల్లో క్యాండిడేట్లు ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాల్ని ప్రదర్శించారు. రోజంతా జరిగిన అన్ని పరీక్షల్లో క్యాండిడేట్లు అత్యంత ఆసక్తితో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ఎంపికల ప్రక్రియలో సుబేదార్ మేజర్ రణవీర్ సింగ్, మేజర్ వై అంజిరెడ్డి, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ మేడికొండ రాజేష్ బాబు, ట్రైనింగ్ జేసీఓ సుబేదార్ రవీంద్ర సింగ్, సుబేదార్ సుభాష్ చంద్ర, బీహెచ్ఎంపీ రమేష్, హవల్దార్లు పవన్, లింబు, రమేష్లతో పాటు వివిధ ఎన్సీసీ బెటాలియన్ల నుంచి వచ్చిన అధికారులు, ఏఎన్ఓలు మరియు పిఐ స్టాఫ్ పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా రూపొందించే ఎన్నికల విధులను అత్యంత ప్రాధాన్యతగా భావించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. జిల్లాలో మహిళలపై నేరాలకు పాల్పడిన 11 మంది వ్యక్తులపై సెక్షువల్ అఫెండర్స్ షీట్స్ తెరిచ మహిళా మరియు శిశు సంక్షేమ విభాగం ఐజీ బి రాజకుమారి. చిరు వ్యాపారులకు తోపుడు బళ్లు జీవనాధారం. రోటరీ క్లబ్ బాపట్ల అధ్యక్షుడు వేజంట్ల శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.